పితా పుత్ర పవిత్రాత్మ నామమునా రండి, దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ తన మంచితనమును చూపించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఆ మంచితనమును నా తల్లి నాకు నా జీవితంలో అందించింది కావున ఏదో కొద్దిగా మంచితనమును మీకు చూపించగలుగుతున్నాను. అందుకే కృతజ్ఞతగా శ్రద్ధాంజలిగా ఈరోజు పనిమే మేరీ అనే నా యొక్క తల్లి యొక్క ఆత్మ శాంతి కొరకై పరలోకం నుండి ప్రార్థించుటకై ప్రత్యేకంగా 2 సార్లు దేవుని మహిమపరచే భాగ్యం దొరికింది. మిమ్మల్ని కూడా మధ్యాహ్న టైంలో ఆహ్వానిస్తున్నాను. దివేశ ప్రసాద నాథుడు మనందరికీ తల్లిగా ఉండి దీవించాలని ప్రార్థించుకుంటూ ఆరాధిద్దాం. యేసయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. యేసయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరు దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశమును ప్రభువును అర్పించుకుందాం. ఎం శ్రీకాంత్కి ప్లేట్లెట్స్ పెరుగునట్లుగా, ఇన్ఫెక్షన్ తగ్గునట్లుగా, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం రాయపరెడ్డి జ్యోతి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రజిత కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుడి దీవెనలు, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రాజేష్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఫాదర్ సిరిల్ గారి తల్లి గారైనటువంటి పనిమే మేరీ ఆత్మశాంతి కొరకు ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, దివ్య వాక్ కేంద్ర బృందం అంతటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రెబేకా, జాషువా, జేడన్, సారా, శాండ్రా అండ్ రాజాడ్. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కూతురు కుమారుని మంచి జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం, పాడి పంటలు ప్రభు దీవించినట్టుగా కుటుంబ సభ్యుల నుండి కుటుంబ సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారి తల్లిగారైన పనిమే మేరీ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు భాస్కర్ రెడ్డి మేకల. అలాగే బోరకుంట్ల అనితాకి మ్యూచువల్ డెప్యుటేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా, మరియ తల్లికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మా కుటుంబం నుండి పెద్దక్క సిస్టర్ జోషి, రెండవ అక్క అల్ఫోన్సా, మూడవ అక్క సహాయ మేరీ, అన్నయ్య హృదయరాజ్ నా తరఫున, తర్వాత చెల్లి రోసరి అరసి, వారందరి కుటుంబం తరఫున మాకు అనేక విషయాలలో మంచి తల్లిగా ఉన్నటువంటి ఆ తల్లి పరలోకం వెళ్ళినటువంటి గొప్ప దినమున ఆమె ఆత్మ పరలోకం చేరి మన అందరి కోసం ప్రార్థన చేయాలనియు ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన ప్రతి బిడ్డలతో పాటు మరి ముఖ్యంగా తల్లి కోసం ప్రార్థించిన పూజావళిని అర్పించిన మీకు, అలాగే మధ్యాహ్న టైంలో స్పాన్సర్ చేసిన అందరికీ ప్రత్యేక వందనాలు అర్పిస్తూ ఆ తల్లి యొక్క ఆత్మ శాంతిని పొంది మన కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా ఈ గుర్తులలో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా,
మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. అందరు కలిసి తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 107వ కీర్తనలో ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింతుము అని కీర్తనగాడు చెబుతూ ఉన్నాడు. Psalm 107 verse 1 says, because God is so good, let us thank him. నాకు దేవుడు స్ట్రైట్గా నేను చూడలేకపోయాను. మీలో కొంతమందికి అదృష్టం ఉన్నదేమో, కానీ నా తల్లి ఆ హృదయంలో ఆ దేవుని నేను చూడగలిగాను. అందుకే ఈరోజు తన అరచేతిలో నన్ను రాసుకున్న దేవునికి, నాకు అలాంటి మంచి తల్లిని ఇచ్చిన దేవునికి ఈ రోజులలో చాలామంది ఎన్నెన్నో ఖర్చులు పెట్టి భోజనం పెట్టి ప్రజలందరినీ గౌరవపరుస్తూ తల్లిని గౌరవిస్తారు. ఆ భాగ్యం నాకు లేదు. దానికి బదులుగా ఈరోజు ఈ విధముగా ఉదయం పూజలో, మధ్యాహ్న టైంలో ఆరాధనలో ఆమెను గౌరవిస్తూ కొన్ని మాటలు చెప్పి శ్రద్ధాంజలి అర్పించే భాగ్యం. యెషయా 49:16 వచనంలో తన అరచేతిలో దేవుడు మనల్ని రాసుకున్నాడు. అందుకే అలాంటి తల్లిదండ్రులను మనకిచ్చి వరప్రసాదముగా లోకానికి పంపించాడు. నేను చివరి వరకు వాళ్ళకు కృతజ్ఞతలు జీవించేటట్టు నా కోసం ప్రార్థించడానికి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అలా పెంచారు. కావున మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. మొదటి గుర్తులో రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, కానీ మనము పాపాత్ములు ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. వైల్ we were still in sin, Jesus died on the cross. By this he shows how much he loves us. Romans 5:8. నేను చాలా పొరపాట్లు తొండరి పని చేసినప్పుడు ఆ తల్లి నన్ను అలాగే ఆదుకున్నది. ఆ దేవుని ఆమెలో చూడగలిగానన్నాను. మీరు కూడా మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని ఈ పాటను నాతో పాటు మంచి దేవునికి, మంచితనం చూపించే దేవునికి స్తోత్రం చెల్లించి శుక్రవారం యేసు హృదయం వైపు చూస్తూ హృదయముని విప్పి పాడుదాం, ప్రార్థిస్తాం. నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నీ మంచితనము
మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నా పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా, నా పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా. ఈ పాపిని నీ స్నేహితుడని పిలచుచున్నావా, ఈ పాపిని నీ స్నేహితుడని పిలచుచున్నావా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. మంచివాని కొరకు ఇంకొక మంచివాడు మరణింపగలడు, మంచివాని కొరకు ఇంకొక మంచివాడు మరణింపగలడు. నే పాపిగా ఉన్నప్పుడే స్వామి నా కోసం మరణించితివా, నే పాపిగా ఉన్నప్పుడే స్వామి నా కోసం మరణించితివా. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృపా. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది మహాకృపా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాదాలు పట్టుకొని బ్లెస్సింగ్ తీసుకుంటాను, ఇప్పుడు లేరు. అందువలన మరొకసారి యేసు పాదాలు పట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. మీరందరూ మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కోసం ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దారి తప్పిపోయినటువంటి ఈ యోనా జీవితం, కడుపులో ఉండి ఏడ్చినటువంటి జీవితం, తర్వాత దేవుడు ఆయనకు ఆన్సర్ చెప్పినటువంటి విషయాన్ని ధ్యానిస్తున్నాం. యోనా 2వ అధ్యాయం 1 నుంచి 2వ వచనంలో, చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన ప్రభును ఇట్లు ప్రార్థించెను, ప్రభు, నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడ వింటివి, నేను పాతాళ లోకము నుండి నేను ప్రార్థన చేయగా నీవు నా వేడుకను అంగీకరించితివి. When Jonah disobeyed God and then got into the fish's belly and he cried, how God heard, and then how he makes a thanksgiving prayer. Jonah 2:1 and 2, it says like that, you heard my prayer Lord, you heard my prayer Lord. నా జీవితంలో కూడా చాలాసార్లు నేను తప్పిపోవడం అంటే చిన్న చిన్న పొరపాట్లు చేసి తప్పిపోయినప్పుడు, మా డాడీ కొట్టడానికి వచ్చినప్పుడు మా మమ్మీ మధ్యలో నిలబడి ఆ బాధలను భరించినటువంటి రోజులను గుర్తించే దినం ఇది. అంటే క్రమశిక్షణలు వాళ్ళు పెంచారు. ఈ రోజుల్లో అలాంటి భాగ్యం లేదు. తల్లిదండ్రులు కొట్టలేరు, టీచర్స్ కూడా కట్టలేరు. అందుకే పిల్లలు కూడా తప్పిపోతున్నారు. అలాంటి తల్లిదండ్రులను మీకు ఇచ్చి ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించండి. డిసిప్లిన్గా పెంచినటువంటి తల్లిదండ్రుని జ్ఞాపకం చేసుకొని 2వ గుర్తు ఇది. ప్రార్థనతో పాడదాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. తప్పిపోయారా మీ పిల్లలు? ఈ గుర్తు ద్వారా వాళ్ళందరూ మీ జీవితంలో భాగ్యముగా మారునుగాక. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. దారి తప్పిన యోనా చేప కడుపులో ఉండి ఏడ్చినాడే, దారి తప్పిన యోనా చేప కడుపులో ఉండి ఏడ్చినాడే, ఈ మాటను వినకపోయినా నీవు కరుణతో దరి చేర్చినావే, నీ మాటను వినకపోయినా నీవు కరుణతో దరి చేర్చినావే, నా బలహీనత బలముగా మార్చే ప్రేమ, నమ్మక పాత్రగా నిలిచే కృప, నా బలహీనత బలముగా మార్చే ప్రేమ, నమ్మక పాత్రగా నిలిచే కృప, నీ మంచితనము యేసయ్యా నేను మరువలేనయ్యా. మా
ఫ్యామిలీ కూడా ఈరోజు ప్రత్యేకంగా చూస్తుంటారు కావున వాళ్ళకు చిన్న మాట తమిళంలో. இன்றைய தினம் அம்மா இறந்த நாள். 4 வருடங்கள் கடந்து போகிறது. ஆனால் நம்முடைய இருதயத்தில் இன்னும் வாழ்ந்து கொண்டிருக்கிற அந்த தாயை நினைத்து பார்க்க வேண்டிய நாள். ஆண்டவரே, நல்ல ஒரு தாய் எங்களுக்கு தந்தீரே, நீ நல்ல தேவனப்பா, உம்முடைய பாதத்தை பற்றி கொண்டு ஆண்டவரே நமஸ்காரம் பண்ணுகிறோம் என்ற பாடல் முதல் வார்த்தையிலே நாம் கேட்டோம். ஆண்டவரே, நீர் எப்படி நான் பாவியாயிருந்த பொழுது, சொல்பேது கேட்காத பொழுது என்னை எப்படியெல்லாம் அரவணைத்து நீர் కాపాற்றிనీరో తాయి పోల என்று పాడినోం. వాళ్ళ కోసం అది, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు కూడా కొన్ని మాటలు వినటానికి వాళ్ళతో పాటు మనము గుర్తును అర్పించి ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు తన జీవితంలో ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వారిలో ఒకరు బొంకినప్పుడు ఆయన వైపే ప్రేమతో చూచి, పేతురు, నేను నీతో ఉన్నానని చెప్పినట్టు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. బొంకిన పేతురుకు చూపించిన ప్రేమ ఇవన్నీ చూసినప్పుడు, తలంచినప్పుడు మనకు ఏడుపు వస్తుంది. అలాంటి దినం ఈరోజు నా జీవితంలో మీకు అనేక మంది అలా మేలులు చేసిన వాళ్ళకి మీరు బొంకినప్పుడు మీరు చేసిన పొరపాట్లు గుర్తించి క్షమాపణ కోరుకునే రోజులు నాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. కావున మీకు చెప్తున్నాను. లూకా 22:61-62లో అందుకే పేతురు వెనుకకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడంట. ఇంత గొప్పగా నన్ను ప్రేమించిన దేవునికి నేను మోసం చేశానని, బొంకానని ఏడ్చాడు. దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. పరలోకపు తాళపు చెవిని ఆయన చేతులు పెట్టి ఆయన ద్వారా ఎన్నో మేలులు చేశాడు. అలాగే నా తల్లి ద్వారా దేవుడు నన్ను మన్నించాడు, ప్రేమించాడు. తర్వాత కొంతమందికి ఈరోజు వరప్రసాదంగా ఉండే భాగ్యం ఇచ్చాడు. ఆ తల్లికి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. అలాగే మీ జీవితంలో అనేక మంది ద్వారా మీరు పరలోక తాళపు చెవిని పొందుకున్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ కోసం అర్పించండి. థ్యాంక్ యూ సో మచ్ ఓ మమ్మ ఫర్ బీయింగ్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్, టు టాలరేట్ మీ, టు అక్సెప్ట్ మీ, టు ఎంబ్రేస్ మీ, టు కిస్ మీ అండ్ టెల్ మీ దట్ యు లవ్ మీ. దట్స్ వాట్ ఐ ரிமெம்பர் ஆன் திஸ் டே. இன்றைய தினம் நிறையா சமயத்தில் அடித்தாலும் அரவணைச்சு முத்தமிட்டு, எதுக்கு அடித்தேன் பாரு, உன்னை அன்பு செய்கிறதுனால தான் என்னை சொல்லி என்னை வளர்த்து என்னை ஆளாக்கி பாலூட்டி வளர்த்து இன்றைய தினம் ஒரு குருவான ஒரு ஆசீர்வாதமாற்றிய தேவனுக்கு நன்றி சொல்லக்கூடிய ஒரு అద్భుతమైన నాள். అందరు కలిసి పాడుదాం. ముమ్మార్లు బొంకిన పేతురును కరుణతో చూచావే, పరలోకపు తాళపు చెవి నా చేతులు పెట్టావో, అతిశయమైనది ప్రభువా నీ ప్రేమ అని పాడే పాట. నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నీ మంచితనము
యేసయ్య నేను మరువలేనయ్యా. మమ్మార్లు పొంకిన పేతురును దీవించిన దేవా, మా మీద అదే కరుణ చూపమని ప్రార్థిస్తాను. ముమ్మార్లు పేతురు పొంకిన నీవు కరుణతో ఆయన వైపు చూచినావే. ముమ్మార్లు పేతురు వంగిన నీవు కరుణతో ఆయన వైపు చూచినావే. పరలోకపు తాళపు చెవిని ఆయన చేతికి ఇచ్చినావే. పరలోకపు తాళపు చెవిని ఆయన చేతికి ఇచ్చినావే. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృప. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది మహాకృప. மறப்பேனோ உம்மன்பை, நான் மறப்பேனோ உன் மாறாத அன்பை యేసయ్యా. ఇంత గొప్పగా మనను ప్రేమించడానికి అనేక మందిని దేవుడు మన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను తిరిగి ప్రేమించుటకై, అనేక మందికి ప్రేమను పంచుటకై దేవుడు మిగిలిన కొన్ని రోజులు ఈ శ్వాసాన్ని దేవుడు వాడుకోవాలని మీకోసం ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలాసార్లు మీతో చెప్పాను, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ మట్టి ఇంటిలో మళ్ళీ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు కావున మోకాళ్ళ మీద ఉండి మా మమ్మీ చేతులెత్తి ప్రార్థించిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ ప్రార్థనే ఉరుములు మెరుపులు, తర్వాత కొన్నిసార్లు కొన్ని పాములు, ఇవన్నీ కూడా చుట్టూ అలా వచ్చినప్పుడు కాపాడినటువంటి ఆ తల్లికి గొప్ప ధైర్యం ఉండేది. ఆమెకున్న ధైర్యం నాకు లేదు. నేను పెరిగి, ఆమె చాలా ధైర్యం కలిగిన వ్యక్తి. ఒకసారి అయితే ఒక దాసుపాము లోపల ఈ ఉల్లిపాయలు అన్నీ పెడతారు కదా, దాని లోపల వెళ్ళి కూర్చున్నదంట. నేను వెళ్ళి అది పట్టుకున్నప్పుడు అలా పైకి పట్టుకొని అలా తీసుకుపోయి బయటికి తీసుకెళ్ళి ఆమె చెమ్మిందంట.
అలా దేవుడు మా మీద రావలసినటువంటి అపాయమును ఆ తల్లి ద్వారా కాపాడాడు, తండ్రి ద్వారా ఆదుకున్నాడు. అలాంటి దేవుడు మనకు ఉన్నాడని తెలియటానికే తల్లిదండ్రులు మనకు ఏర్పాటు చేసుకున్నాడు. మీ తల్లిదండ్రులు మీకు గుర్తుకొస్తున్నారు కదా, మిమ్మల్ని కాపాడుతున్నటువంటి మిలిటరీ వాళ్ళు, పోలీసు, తర్వాత వాచ్మ్యాన్, అలాంటి వాళ్ళు ఇప్పుడు మనల్ని కాపాడుతున్నారు. అలాగే దేవుడు కాపాడటానికి అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ రోజున కూడా మనకు తల్లిలాగా తండ్రిలాగా తన ఒడిలో దాచిపెట్టుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి మీ నిజ బిడ్డగా మా తల్లిదండ్రుల యొక్క నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా సెయింట్ ఫాస్టినా మోసగించి పారిపోతున్నాడు తమ్ముడు యాకోబు. ఆయనను కోపంతో చూస్తున్నటువంటి అన్నయ్య నుండి దేవుడు తప్పించి తరువాత ఆయన ఎక్కడి నుంచి పారిపోయాడో ఆ స్థలంలో తిరిగి వచ్చేటప్పుడు దేవునితోనే ఆయన యుద్ధం చేశాడంట, గెలిచాడు కూడా అంట. అందుకే ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో ఆ మనుషుడు ఇక ముందు నీకు యాకోబు అని పేరు కాక ఇజ్రాయేలు అని పేరు ఉండును. నీవు దేవునితో మానవునితో పోరాడి గెలిచితివి కావున నీకు ఆ పేరు కలుగును అని దేవుడు పేరు పెట్టాడు. చివరికి పోరాడి మారిపోయాడు, పేరు మొత్తం మారిపోయింది ఆయన జీవితంలో. అలాగే తల్లిదండ్రులు పెంచిన పెంపకం, వాళ్ళు పడిన బాధలు, త్యాగం, ఓర్పు, జపదండలు, ఉపవాసం, మోకాళ్ళ మీద నడిచినటువంటి వేలాంగణికి వెళ్ళి నడిచిన విధానం, అవన్నీ మనల్ని ఈ స్థాయిలో లేపిందని నేను నమ్ముచున్నాను. మీకు కూడా అలాగే జరుగుతుంది. ఇది నా కోసం మాత్రం కాదు, మీ తల్లిదండ్రులను కూడా గుర్తించే గొప్ప దినం. Genesis 32:28 says, though he ran away like a cheat, Jacob, he returns back as Israel. He fights with God and he wants it. And God names him no more Jacob cheat. He will be called Israel. He becomes a blessing. நம்மளே ஆண்டவர் நம்முடைய தாய் தந்தையர் மூலம் ஆசீர்வதித்தார். அதை நினைத்து பாடக்கூடிய அற்புதமான பாடலை இன்று பாடிக்கொண்டிருக்கிறோம். பாடுதாமா பிரியமான சகோதரி சகோதரலாரா? నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. ఈ పాపిని నీ స్నేహితుడని పీలచుచున్నావా? ఈ పాపిని నీ స్నేహితుడని పీలచుచున్నావా? మోసగించి
పారిపోయిన యాకోబును ఇశ్రాయేలుగా మలచిన దేవా, మా పరిస్థితులను మార్చమని పాడారు. మోసగించి పారిపోయిన యాకోబును ఇశ్రాయేలుగా మలచి దీవించినావే. మోసగించి పారిపోయిన యాకోబును ఇశ్రాయేలుగా మలచి దీవించినావే. నేను ఎన్నెన్నో మోసాలు చేసినా నన్ను శిక్షించలేదే ప్రభువా. నేను ఎన్నెన్నో మోసాలు చేసినా నన్ను శిక్షించలేదే ప్రభువా. అనాది స్నేహం నీదయ్యా, ఆదుకొనేవాడవు నీవయ్యా. అనాది స్నేహం నీదయ్యా, ఆదుకొనేవాడవు నీవయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. Eternal rest grant unto my mother Panimaya Mary. And let perpetual light shine upon Amma. దేవా, నా తల్లికి నిత్య విశ్రాంతిని దయచేయండి, నిత్య జ్యోతిని ఆమెపై ప్రకాశింపచేయండి. మే ఆల్ ద సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. ఆమెన్. భక్తితో ప్రార్థన చేసుకుంటూ మీ ఇంటిలో మరణించినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ తరఫున ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ దినమున ప్రత్యేకంగా ఆ రోజు అమ్మ యొక్క అంతిమ యాత్ర దినమున ఆ రోజు పూలు అర్పించి పూలు చల్లినప్పుడు ఫాదర్ సతీష్ గారు మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను ఫాదర్ని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ పువ్వును నా చేతులు అందించారు. అది దేవుని జ్ఞాపకార్థంగా ఈ దినమున మరొకసారి గుర్తు చేస్తున్నాను. పువ్వు ఎలా సుగంధమైన వాసననిచ్చి తర్వాత వాడిపోతుందో అలాగే మన జీవితం మనం కూడా అలాగే జీవించే రోజులు సుగంధమైన వాసనగా ఉండాలని కూడా ప్రార్థిస్తాం. దయచేసి గమనించండి, సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు
ఈ స్థలంలో పరిశుద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి తెలుగు వడకం జరగబోతుంది. దయచేసి ముందుగానే బుక్ చేసుకోండి, రండి. మరియ తల్లి గురించి ఘనమైనటువంటి గొప్ప కార్యములు వినండి. దేవదూతలు ఎలా మీ జీవితంలో పనిచేస్తారో అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీరందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దిస్ మంత్ ఈస్ ఎ స్పెషల్ మంత్ డెడికేట్ టు మమ్మ మేరీ, హోలీ ఏంజల్స్ అండ్ ద హోలీ క్రాస్. సిలువ, అలాగే దుఃఖపూరితమైనటువంటి మరియ తల్లి, అలాగే దేవుని దూతలు గురించి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. మరి ముఖ్యంగా అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4వ తారీఖు సాయంత్రం వరకు జరుగుతున్న దంపతుల పిల్లల వడకానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మా కుటుంబాన్ని దేవుడు మంచి తల్లిదండ్రుల ద్వారా పోషించి దీవించాడు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి చాలా కష్టమవుతుంది. పిల్లల్ని పెంచడం, కుటుంబాలను సైతం బాగా ఏడిపిస్తున్నాడు. మిమ్మల్ని కాపాడటానికి తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న దాన్ని, మా కుటుంబం నేర్చుకున్న దాన్ని మీతో పంచుకుంటా. నాతో పాటు నాకంటే గొప్ప సేవకులు మీకు వాక్య పరిచయాలు చేస్తున్నారు. దాంపత్య జీవితంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా, అందువలన దయచేసి రండి. అలాగే పిల్లలను కూడా దయచేసి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలను మీరు ఇంకొక హాల్లో వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్న అతిశయమైనటువంటి వడకంలో పాల్గొని బంగారు భవిష్యత్తును పొందుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. కమ్ ఫర్ ద కపుల్స్ రెడీడ్ ఫ్రమ్ అక్టోబర్ 1st ఈవినింగ్ టు 4th ఈవినింగ్, సేమ్ టైమ్ 5th క్లాస్ టు 10th క్లాస్. వీ ఆర్ ద చిల్డ్రన్స్ రెడీ టు కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే మరి ముఖ్యంగా వరంగల్ మేత్రాసనంలో అక్టోబర్ నెలలో 2వ శనివారం ఆదివారం నాడు ప్రభు చిత్తమైతే మనమందరం కలిసి మరొకసారి జీవధార డివైన్ సెంటర్లో యువకులందరికీ ప్రత్యేక వడకం ఆరంభించేయడానికి పిలుస్తున్నారు. దైవ చిత్తమైతే శనివారం రవివారం వెళ్ళేటట్టు ప్రార్థించండి. లేకపోతే అట్లీస్ట్ ఒక రోజున్నర అలా గడిపే భాగ్యం ఉంటుంది. దేవుడు జీవధార డివైన్ సెంటర్ మన ద్వారా కట్టబడినది. కష్టపడి మీరు ఇచ్చిన డబ్బండి. ప్లీజ్, హోలీ ల్యాండ్ కూడా అవన్నిటికీ రుణపడి మనం వెళుతున్నాం. అక్కడ ఉన్న వాళ్ళని కూడా దేవుడు దీవించమని ప్రార్థించండి. రేపటి దినం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఒక చిన్న పూజ చేస్తున్నాను. అక్కడ కూడా ఆ ప్రజలందరినీ, స్టూడెంట్స్, టీచర్స్, యాజమాన్యమును దేవుడు దీవించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా చివరి గుర్తులో మరొకసారి నా కోసం అనేక సార్లు గాయపడి లేచి మళ్ళా బ్రతికి ఆయుస్సును పొడిగించి కొన్ని రోజులు ఉంటే వీళ్ళు పిల్లలు అనాథలుగా మారారని దేవుడు చిన్ననాటి నుండి మా మమ్మీని తప్పించాడు, రక్షించాడు. ఆమె పొందిన దెబ్బలన్నిటి మధ్యలో ఆమె చెప్పిన ఒకే విషయం, నాకు ఏదైనా జరిగినా పర్వాలేదు, నా పిల్లలకి ఏం జరగకూడదని కాపాడింది. అలాంటి దేవుడు మనకు ఉన్నాడని మనకు తెలియదు. ఇప్పుడు నాకు బైబిల్ చదువుతుంటే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. ప్రభు ఏమన్నాడు, మీరు పొందవద్దు, నేను పొందిన దెబ్బలచే మీకు స్వస్థత అని డిక్లేర్ చేసి తల్లి లాంటి హృదయం కలిగిన దేవుడు అని మనకెట్లా తెలుస్తుంది? తల్లిదండ్రుల ద్వారా తెలుస్తుంది. అలాంటి తల్లిని నాకు ఇచ్చాడు. ఫాదర్, మీ తల్లిదండ్రులు మాత్రం కాదు ఫాదర్, మా తల్లిదండ్రులు కూడా అంటున్నారా? ప్రేమతో, కన్నీటితో, ఆనంద బాష్పంతో శ్రద్ధాంజలి అర్పించి వాళ్ళ కోసం కూడా చనిపోయి ఉంటే వాళ్ళ కోసం బ్రతికి ఉంటే వాళ్ళని ఏడ్పించకుండా తల్లిదండ్రులను చూసుకునే భాగ్యం దయచేయమని చివరి ప్రార్థనతో ముగించబోతున్నాం. By his wounds we are healed. My mother went through many wounds, fell down, broke, and then got up again to serve us. Same way God did for us, fell down, got up, carried the cross, and by his wounds we are healed. మరొకసారి పనిమే మేరీ అనే నా తల్లికి రుణపడి నేను ఎన్ని రోజులు ఇంకా జీవించబోతున్నానో, అనేక మందికి తల్లి లాంటి హృదయంతో ఇంకా సేవ చేసే భాగ్యం, ఇంకా ప్రేమతో ఉండే భాగ్యం నాకు కూడా లభించాలని నాలాంటి గురువులకు, కన్యాస్త్రులకు, పాస్టర్లకు దేవుడి సేవలో ఉన్న వారిని దీవించమని చివరి గుర్తు చెప్పి ముగించుటకై పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, நமக்காக காயப்பட்டு நொறுக்கப்பட்டு மிதிக்கப்பட்டு அடிக்கப்பட்டு ஆனால் நம்ம இன்று 7 பேரையும் வாழ வைத்த அந்த தாய்க்கு இன்றைய தினம் அஞ்சலி உங்களோடு சேர்ந்து அர்ப்பணிக்கிறேன். பாடுதாம், துதித்தாம், ஆராதித்தாம். నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నా పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా,
పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా. ఈ పాపిని నీ స్నేహితుడని పీలచుచున్నావా. ఈ పాపిని నీ స్నేహితుడని పీలచుచున్నావా. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. నేను నిన్ను గాయపరచిన ఆ గాయాలతో నన్ను నీవు స్వస్థపరచినావే. నేను నిన్ను గాయపరచిన ఆ గాయాలతో నన్ను నీవు స్వస్థపరచినావే. ఎందుకింత జాలి నా పైన ప్రభు, ఎందుకింత ప్రేమ నా పైన. ఎందుకింత జాలి నా పైన ప్రభు, ఎందుకింత ప్రేమ నా పైన. ఎండిపోని ప్రేమ నీదయ్యా, సమసిపోని కరుణ నీదయ్యా. ఎండిపోని ప్రేమ నీదయ్యా, సమసిపోని కరుణ నీదయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నమస్కారము 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 నీ బంగారు పాదాలకు నమస్కారము. అలాగే ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మీలో అనేక మంది నాకు తల్లిగా, తండ్రిగా, తోబుట్టు వారిగా నాదుకున్న మీ అందరికీ కూడా స్తోత్రం చెల్లించి చివరి గుర్తు మీకు అర్పిస్తూ మా కుటుంబాల కోసం కూడా ప్రార్థించమని ప్రార్థించి ముగిస్తూ ఉన్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. భూస్థాపన సాంగ్యం జరుగుతుంటే ఒక సిస్టర్ ఆ భూస్థాపనలో పాల్గొన్నారు. అక్కడే పనిచేసిన సిస్టర్ అముద. ఆ రోజు ఆమె చెప్పిన సాక్ష్యం, ఫాదర్ నాకు భయంకర నడునొప్పి ఉండేది, కానీ మీ తల్లి కదా నా కోసం ప్రార్థించమని అడిగితే ఆ రోజు పోయింది ఫాదర్ ఆ నొప్పి అని చెప్పింది. అలాగే అమ్మ చనిపోయిన తర్వాతనే నా మినిస్ట్రీలో మీరే చూస్తున్నారు, ఎక్కువగా అద్భుతాలు, ప్రజలు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇప్పుడు మీకేం కావాలో నా తల్లి పరలోకం నుండి ప్రార్థిస్తూ ఉండగా మీ జీవితంలో ఏది కావాలో మీ పిల్లల విషయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. దానికోసం ఒక చిన్న మౌనం. వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రే, బికాస్ I was told by a sister on the day of the funeral of my mother how she got healed. So you remember your intention, your family intention, and pray for in silence. உங்கள் குடும்பத்தில் என்ன தேவையோ அதற்காக என்னுடைய அருமையான தாய் மூலம் இயேசுவுடன் ஜெபிப்போம். తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుకున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. తల్లిలా లాలించే దేవుడు, కరుణతో జాలితో చూచే దేవుడు, కౌగలించి ముద్దాడే దేవుడు, మన పేరునే మార్చి మన దీవించే దేవుడు పితా, పుత్ర, పవిత్రాత్మ. మీరు మౌనముగా చేసిన ప్రతి ప్రార్థనను మీకు మీ కుటుంబాలకు దయచేసి తరతరముల వారికి మిమ్మల్ని ధన్యతర జీవితం జీవించుటకై దీవించునుగాక. O God, my mother and father, bless these children today on this great day when you took my mother to be with you. Bless them all and all their intention in silence. In the name of the Father and of the Son and of the Holy Spirit, whatever you prayed in silence, may it be granted. May you become a testimony. In Jesus' name we pray. యేసయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. ఉదయం పూజలు అర్పించిన వారికి, మధ్యాహ్న టైంలో స్పాన్సర్ చేసినటువంటి వారికి, నా తల్లిని తలంచిన మీ అందరికీ ప్రత్యేక దీవెనలు కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్ యు.